పురాణం ఏంది నీ బ్యాటింగ్ ఏంది? నువ్వు కొట్టే కొట్టుడికి చచ్చిపోతుందేమో అనిపిస్తుంది బాలు. నేనేం చేసినా నీకోసమే ఎత్తున్న పంతు. గది అర్థం చేసుకో చాలు. క్రీమ్ బిస్కెట్ మంచిగానే ఊస్తున్నావు గాని ఏంది ముచ్చట? అట్లనా? నేను గట్ల అనుకుంటే గోరక అంకుల్ చేతుల నీ గతేందో చూసుకోసారి. గవర్నెందుకు తీ? గా అంకులు నవ్వుకుంటానే నేను నాకిస్తాడు. అయితే గాని ఇయ్యాల మ్యాచ్ గా సిఎస్కేలతోని గాల్లం జరత చూసి నిమ్మలం కొట్టు. అంటే ఏంది? మనం ఓడిపోదామంటున్నావా? నేందుకు అట్లా అంట? వాళ్ళని వద్దన గానీ వాళ్ళే మ్యాచ్ ఓడిపోతారు గాని నువ్వైతే మరీ ఎక్కువ కొట్టి భయపెట్టకని చెప్తానా. దాందేముంది? గట్లయితే టాస్ గెలిచి బ్యాటింగ్ వాళ్ళకి గాలను 100 లోపే అవుట్ చేసి మెల్లగా ఆడుకుందాం. ఎట్లయినా నువ్వు ఓపెనింగ్ ఎత్తున్నావు కదా, నీకు కూడా ప్రాక్టీస్ అయినట్టుంటది. తమ్ముడు డిక్కి బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు వచ్చి తొడగొడితే ఏమైతుంది ఎరికేనా? ఏముంది, కోచ్ కారం పెడతారు. మంచిగా చెప్పినావు తమ్మి. నీకు కూడా కోసి కారం పెట్టేది ఉంది. నువ్వు జరంతసేపు పక్క కూసో. గిల్లతోని మాట్లాడి దానికొత్తా. అంటే ఏందన్నా, మాకే వార్నింగ్ ఇస్తున్నావా నువ్వు? వార్నింగ్ కాస్త మీ ఇన్ఫర్మేషన్ ఇస్తానా. ఇవాళ మేము మీ ఊళ్ళోకి వచ్చి మిమ్మల్ని కొట్టిపోతే మీ ఇజ్జత్ ఏమైతుందో చూసుకో. అన్నా, నువ్వు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కి నా చిన్ని గుండె హట్ అయింది. కాబట్టి నీకు ముచ్చడి చెప్తానా. ఇంత ముందే మా పురాణంతో మాట్లాడినా జనంతా చూసుకొట్టురు అని. ఇక చూసేది లేదు, చేసేది లేదు. ఈ పొద్దు మేము కొడితే వారు 1 సైడ్ అయిపోవాలి. నాకు కూడా గదే కావాలి. అప్పుడే కిక్కుంటది. అయినా మీ తన బ్యాటింగ్ మంచిగా ఉంది గాని బౌలింగ్ చక్కగా లేదు. మా తన బ్యాటింగ్ లేకపోయినా గానీ బౌలింగ్ మాత్రం మస్తుంది. ఇవాళ చూపిస్తాం మేమేందో. నమస్తే అన్నా. నన్ను లాట్ ఠాకూర్ అంటారు. నేనున్న గీడ మిమ్మల్ని లాభనికి ఫస్ట్ ఓవర్లోనే రచిన్ రవీందర్ కాన్వేని గాలిద్దరిని అవుట్ చేసినట్టే కథం. ఇంకెవరున్నారు ఆడనీకి? శార్దులు ఈ పొద్దు లెక్కలన్నీ మారిపోయినాయి. నిన్ను ఎట్లా కొట్టాలనో మాకు మొత్తం ఎరికే గాని. అన్నా, నేను ఇంకా పాత శార్దుల్ని కాదు, అప్డేటెడ్ వర్షన్. ఇంకా నా గురించి తెలియాల్సింది షాన్ ఉంది. శార్దులు నువ్వు అప్డేట్ వర్షన్ అయినా ఆన్లైన్ వర్షన్ అయినా సరే ఈ రోజు మాత్రం పరుగుల వర్షం మాదే. ఇవాళ మా దెబ్బకి లక్నోలో వరదలు వస్తాయి చూడు. రచిన్, అసలు నీకేమైంది? టెస్ట్లలో వన్డేలలో మంచిగా ఆడతావు కదా, మరి T20లలో ఎందుకు ఆడతలేవు? ఇయ్యాల గనక నువ్వు చక్కగా ఆడకపోతే కోసి కారం పెడతా. ఏంది నీకు ఆ ఛాన్స్ ఇయ్యనయ్యా? ఇవాళ నా ఆట చూసి నువ్వు పరిచయం అవుతావు చూడు. దుబే తమ్ముడు, నీ ముచ్చటేంది? ఏమో ఆడాలన్నా వద్దా అన్నట్టు ఆడతావు. మ్యాచ్లు గెలవాలని లేదా నీకు? ఏమో అన్నా, నాకు కూడా గదే అర్థమైతలేదు. నేను ఆడాలనుకున్నా గానీ ఆడలేకపోతున్నా. గమ్మత్ ఏంటంటే ఈ మధ్య నేను ఎక్కువ స్పిన్నర్లకే అవుట్ అవుతానా. అబ్బా తమ్ముడు, నేను ఏడాడుతున్నా అని చెప్పి నువ్వే చెప్తానవా స్పిన్నర్లకు అవుట్ అవుతానా అని? అన్నా, నాకు ఈ ఏడాది కలిసి వచ్చినట్టు లేదు. నాకేమైందేమో నాకు అర్థమైతలేదు. నాకేమో అయినట్టుంది కానీ. మరి ఏం చేద్దామంటావు ఇప్పుడు? నువ్వు గిట్లనే అవుట్ అవుతా అంటే మనం కూడా అవుట్ అవుతాం ఇక. తమ్ముడు, నువ్వు గిట్లా డిసప్పాయింట్ కాకు. నీ వెనకాలనే ఉన్నా కదా, ధైర్యంగా ఏం కాదు, నేను చూసుకుంటా. గట్లనే అన్నా, నువ్వు ఎట్లా అంటే అట్లా. జడేజా, నీకేమైంది బే? అటు బౌలింగ్ చక్కగా ఎత్తలేవు, ఇటు బ్యాటింగ్ చక్కగా ఎత్తలేవు. టీం మొత్తానికి వెన్నుపూసలు అంటోనివి. నువ్వు గిట్లా ఆడితే ఎట్లా? ఏంది, నేను సరిగా ఆడతలేనా? లేదన్నా, నేను మంచిగానే ఆడతానా. అట్లనా? ఎప్పుడు ఆడినావు, ఏడాడినావు? ఓసారి ఎప్పు జరా. ఏమో అన్నా, నాకు అర్థమైతలేదు. నేను ఆడినట్టే అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఆడినో తెలుస్తలేదు. నీకు ఎడ తెలుస్తుంది తమ్మి? నీ టాలెంట్ నువ్వు ఊరికి వెనక నుండి లేపాలి. అప్పుడు కానీ చక్కగా ఆడవు. ఇక నేను ఉన్నా కదా, నేను చూసుకుంటుంది నువ్వు ఎట్లా ఆడవు. గట్లయితే ఇంకేముంది, ఈ పొద్దుకి మ్యాచ్ గెలవాలి, లక్నోకి లగ్గం చేయాలి.